సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. దుర్గా గారు, మనం ఇన్ని వీడియోస్ చేసాం కాబట్టి ఒక మంచి మాట చెప్పండి. అంటే నోటా మాట, నోట్లో నుంచి వచ్చే ఒక మాట అది మంచి కానీ చెడు కానీ చాలా పవర్ఫుల్ అని అంటూ ఉంటారు. అంటే మంచి మాటలు మాట్లాడితే అందరికీ శుభమే అనుకుందాం. అందరికి అంత ఈజీగా మంచి మాటలు రావు. ఇప్పుడున్న కాలంలో అయితే వెతకాలి మంచి మాటలు, ఎవరి నోట్లో వస్తాయా బాబు అని. ఉదయం లేచిన నుంచి మనిషి ఎదురుగున్న చెడ్డ మాటలే, మనిషి ఎదురుగా లేకపోయినా ఎక్కడో ఉన్న మనిషి గురించి కూడా చెడ్డ మాటలు. ఆ చెడ్డ మాటలు మాట్లాడడం వల్ల అంటే మాట్లాడిన పర్సన్కి ఎఫెక్ట్ ఉంటుందా, మాట ఎవరైతే పడుతున్నారో వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుందా? ఆ మాట అనేది అంత శక్తివంతమైంది కదా. నిజమే కదా. మాటే మంత్రం. మాటే మంత్రం. మన పెద్దవాళ్ళు చెప్తారు రాదా, నోరా వీపుకు తాకే అని చెప్తారు. నోరా వీపుకు తాకే అంటే నువ్వు సరిగ్గా మాట్లాడలేదు అనుకో, నీకు వీపు మీద దెబ్బలు పడతాయి. వీపుకు తాకే అంటే వీపుకు దెబ్బలు తేవద్దని. సో నోరు సరిగా అంటే మాట సరిగా లేకపోతే వీపుకు దెబ్బలు పడతాయి. మనల్ని కొట్టడానికి వస్తారట మాట సరిగ్గా లేకపోతే. అలాగే ఇంకొక సామెత కూడా చెప్తారు, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. అంతే కదా. నువ్వు మాట్లాడిన దాన్ని బట్టి అవతల వాళ్ళు రెస్పాండ్ అవుతారు. సరే, నువ్వు మాట్లాడకపోయినా మాట్లాడే వాళ్ళు ఉండొచ్చు. అవును. కానీ ఎప్పుడు మనం సెల్ఫ్ ఫోకస్ ఉంటాం కదా, మనం సెల్ఫ్ లవ్ సెల్ఫ్ అవేర్నెస్ లో ఉంటాం కాబట్టి మనం ఏం చేస్తున్నాం అన్నది, మనం ఎలా మాట్లాడుతున్నాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి తెలుసా రాదా, మనం మాట్లాడుతున్నప్పుడు మన బ్రెయిన్ కూడా వింటుంది. ఇప్పుడు నేను నిన్నేదో చెడ్డ మాట మాట్లాడుతున్నాను, లేదా ఇంకోళ్ళు ఎవరినో తిడుతున్నప్పుడు నా బ్రెయిన్ కూడా వింటుంది. అది నా బ్రెయిన్ కూడా స్టోర్ చేస్తుంది దాన్ని. అన్ని మళ్ళీ మనం ఎనర్జీ కనెక్టెడ్ అంటాం కదా. అంటే మళ్ళీ నువ్వు ఏదైతే ఉందో అది నువ్వు కూడా తీసుకుంటున్నావు దాంట్లో. సో మనకి అది మంచి ఏం చేయదు. మంచిగా మాట్లాడకపోతే మంచి ఏం చేయదు, మనకి కూడా మంచి చేయదు. బ్రెయిన్ లో ఉంటుంది అది. అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి సైన్స్ పాఠం చదువుకుంటూ వచ్చామనుకో, మనకి ఏం అలవాటు అవుతుంది అంటే తొందరగా ఏమొస్తుంది, సైన్స్ వస్తుంది. అదే నువ్వు అప్పుడు ఒక ఎమర్జెన్సీలో ఉన్నావు అనుకో, అంటే ఒక మంచి భావనలు పెంచుకుంటున్నావు. ఏ భావన అయినా కానీ మంచో చెడో ఏదో ఒక దాంట్లో ఉంటాం కదా మనిషి అన్నాక. నువ్వు క్రైసిస్లో ఉన్నప్పుడు నీకేమొస్తాయి, అప్పుడు నువ్వు దేన్ని పెంచి పోషిస్తావో అదే నీకు వెనక్కు. అప్పుడు అలాగే ఆలోచిస్తావు, అలాగే చేస్తావు. కరెక్ట్. సో మనం మంచి భావనలతో మంచి మాటతో ఉన్నామనుకో, ఆటోమేటిక్గా మనకు క్రైసిస్ వచ్చినప్పుడు కూడా మనకు బ్రెయిన్ కూడా అలాగే ఇచ్చేస్తుంది. నువ్వు దాన్ని చెడు మాటలతోటి చెడ్డ వాటితోటి ఫిల్ చేసావు అనుకో, నీ అవసరం వచ్చినప్పుడు పక్క వాళ్ళ సంగతి వదిలేసి చిన్నది. ఇప్పుడు ఒక సిచ్యుయేషన్ మనకి మామూలుగా మోటివేషనల్ దాంట్లో కూడా చెప్తారు. ఏం చెప్తారు, ఒకటే ఛాలెంజ్ని ఆప్టిమిస్టులు అయితే ఎలా చేయాలి అని చూస్తారు, పెసిమిస్టులు అయితే ఏం చేస్తామని వదిలేస్తారు. ఛాలెంజ్ అదే ఉంటుంది, అదే సిచ్యుయేషన్ ఉంటుంది. ఎందుకు అలాగా? ఆ మంచి మనం ఆలోచన విధానం బట్టే కదా, ఎట్లా వెళ్ళాలి ఏం చెయ్యాలి అనే దాన్ని బట్టే కదా. ఇప్పుడు నీకు ఆప్టిమిజము పెసిమిజం లేదు, నీకు అక్కడ ఏం బాగా అన్నామనుకో, ఏం బాగాలేదంటే అవతల వాడికి ఏం ఫీలింగ్ వస్తుంది, బాగుండకపోవచ్చు. కరెక్టే కదా. కానీ అది చెప్పే విధానం నిజంగా చెప్పే విధానం చాలా ఇంపార్టెంట్. చాలా. ఇలా ఉంటే బాగుండేదేమో, నెక్స్ట్ ఇట్లా కాకుండా ఈ విధంగా ట్రై చెయ్యి నువ్వు అంటే సజెషన్ ఇవ్వడం వేరు, నువ్వు జడ్జ్ చేయడం వేరు. కొట్టినట్లు చెప్తారు కొందరు, మాట కూడా అలాగే ఉంటుంది కదా. కరెక్ట్ కాదు అసలు. క్రిటికల్ ప్రతి దానికి మనం ఎవరిని ఇంకోళ్ళని జడ్జ్ చేయడానికి అసలు ఫస్ట్ పాయింట్. ఈ జడ్జ్ చేయడం ఎప్పుడైతే మంచి తత్వంలో ఉంటుందో మాట కూడా అలాగే ఉంటుంది. యాక్సెప్టెన్స్ ఉండదు. ప్రతిదీ నాకే తెలుసు, నేను చెప్పినట్టే ఉంటుంది, నాదే ఉంటుంది. వితండవాదం అంటారు. వితండవాదం కాదు, నువ్వు అసలు వాళ్ళ దృష్టికోణం నుంచి అన్ని నడుస్తాయి. అండ్ ఆ చుట్టుపక్కల వాళ్ళ పరిసరాల్లో ఎవరు ఉంటారో అది ప్రభావితం చేస్తుంది. ఆ ఎన్విరాన్మెంట్ కూడా పొల్యూట్ అయిపోతుంది మాట బాగుండకపోతే. ఇవాళ రేపు మనం అంతకుముందు కూడా చాలాసార్లు వీడియోలో మాట్లాడుకున్నాం, ఇళ్లల్లో టీవీలు పెట్టుకొని ఓటీటీలు పెట్టుకొని అన్ని నానా రకాలు చూస్తున్నారు. పెద్దవాళ్ళు మేము అలా చెయ్యమండి అంటారు. నువ్వు కావాలంటే ఎప్పుడన్నా ఏ స్కూల్ ప్రిన్సిపల్స్ను, ఎస్పెషలీ ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపల్స్ని వాళ్ళని అడుగు, ప్లే స్కూల్స్ వాళ్ళని. మేము చాలా డిసిప్లిన్ అండి, అసలు మనతో మాట్లాడేటప్పుడు కూడా చాలా స్వీట్గా మాట్లాడతారు. ఇళ్ళల్లో ఏం చూస్తారు, ఇళ్ళల్లో ఏం వినపడుతుంది పిల్లలకి?
పిల్లల బుర్రల్లోకి ఏం వెళ్తుంది, వాళ్ళు ఏం మాట్లాడతారు. ఈవెన్ మనం అంటే లైక్ మన సంప్రదాయంలో కానీ మా చిన్నప్పుడు కానీ కొన్ని మాటలు చాలా తప్పు మాటలు మాట్లాడం మనం. ఇప్పుడు అవన్నీ చాలా సర్వసాధారణం అయిపోయినాయి కదా. యాక్సెప్టెన్స్ ఉండటం వేరు, కానీ దాన్ని తీసుకునేవాడు ఎట్లా తీసుకుంటారు. నువ్వు అండం ఈజీగానే అంటావు. కరెక్ట్. తీసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించాలి కదా. ఆలోచించాలి. ఒక్క సెకండ్ చాలా అననికి. వాళ్ళు అది విన్న తర్వాత వాళ్ళు ఎంత ఫీల్ అయిపోయి వాళ్ళు ఎంత హెల్త్ పరంగా కూడా డౌన్ అయిపోతారు. స్ట్రెస్ కదా. అవసరమా అవన్నీ? నిజం, పక్కన వాళ్ళు ఇబ్బంది పెట్టినట్లే. అదే చిన్నపిల్లలు మాట్లాడారు అనుకో రాదా, అది ఇంట్లో పేరెంట్స్ ఎఫెక్టే కదా. అంతే కదా మరి. ఖచ్చితంగా పిల్లలకి ఎక్కడి నుంచి వస్తుంది, ఇంట్లో లేకపోతే ఆ వాతావరణం. కరెక్ట్. ఇది ప్రతి పేరెంట్ గమనించుకోవాల్సింది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళకి కూడా ముందు నుంచి మనం ఇది చేస్తూ ఉంటే మాట బాగుంటుంది. నువ్వు ఏదైనా ఏం పెడతాను రాదా, ఎవరికైనా ఎంత పెట్టి తృప్తి చేస్తాం. ఫస్ట్ నువ్వు పరిచయం అయ్యేది ప్రపంచానికి మాటతోనే కదా. సో నేనేమంటానంటే ఒక మాట తలుపు లాంటిది. నువ్వు నీ ఇల్లు అంటే నీ మనసుకి ఒక ఇల్లు లాగా తీస్తే నీ మాట ఒక తలుపు. నువ్వు ఏం మాట్లాడతావు, ఎంత ఓపెన్గా ఉంటావు, ఎట్లా మాట్లాడతావు అన్న దాన్ని బట్టి ఎవరన్నా నిన్ను దగ్గర తీసుకుంటారు, నీతో ఫ్రెండ్లీగా ఉంటారు, నిన్ను ఓన్ చేసుకుంటారు. నువ్వు టపాటపా తలుపులు బాధిస్తూ ఉన్నావు అనుకో, అంటే నువ్వు అట్లాగా మాట్లాడావు అనుకో, ఎవరైనా దగ్గరకు వస్తారా? కర్మం తప్పక నీ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఉండని తప్పించి. ఇది కరెక్ట్. నిజం కదా. నిజం. నీ మీద డిపెండ్ అయిన వాళ్ళకి తప్పదు తిట్టుకుంటూ ఉంటారు లోపల, బట్ ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా. అదే నువ్వు చక్కగా మంచిగా ఉన్నావు అనుకో, ఎవరైనా సరే వెల్కమింగ్ గా ఉంటారు నిన్ను. నీ ఇంట్లో వాళ్ళకే కాదు, దేశం అంతా ముద్దొస్తావు నువ్వు. అప్పుడు ఆ యాక్సెప్టెన్స్ కానీ దానికి మనసులో మనం ఫస్ట్ థింగ్ ఎవరిని జడ్జి చేయొద్దు రాదా. ఎవరి పరిస్థితులు వాళ్ళవి. ఓకే, వాళ్ళ పరిస్థితికి అలా చేశారేమో, లేకపోతే ఇలా చేయకుండా ఉంటే బాగుండేమో, అట్లా మనం ఓపెన్గా ఉంటే కనుక ముందు మనం ప్రశాంతంగా ఉంటాం. అండ్ దెన్ అవతల వాళ్ళు కూడా కంఫర్ట్ ఫీల్ అవుతారు మీ దగ్గర. అండ్ నెట్వర్క్ పెరుగుతుంది నీకు కూడా. మన అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఇవాళంతా మనం బలగం, ఆ బలగం సినిమా చూసాం కదా. ఇవాళంతా కూడా మన అన్న వాళ్ళని ఎక్కడుంటే అక్కడే పెంచుకోవాలి. దూరభారాలు ఎక్కువైపోయినాయి కదా. మన బ్లడ్ రిలేషన్స్ మన వాళ్ళు కాదు, ఎక్కడుంటే అక్కడే మన వాళ్ళని పెంచుకోగలగాలి. మనం పెంచుకోవాలంటే నీ మాట బాగుండాలి. నీ మాట నలుగురికి ఉపయోగపడేలాగా ఉందనుకో, ఆబ్వియస్గా అందరూ నీతోనే ఉంటారు. నువ్వు నేనే సంథింగ్ అనుకొని మాట్లాడడం మొదలెడితే మంచిగా ఏంటి ఇదంతా నేను 1 to 1 చెప్తున్నా, ఇది కాకుండా వెనకాల గాసిప్స్ చేసే వాళ్ళు ఉంటారు. అది ఇంకా బీభత్సం. అసలు దానికి చిలవలు పలవలు కథలు. కొంతమంది మాట్లాడుతుంటే నేను అనుకుంటా వీళ్ళు రైటర్స్ అయితే ఎంత బాగుండేది అనుకుంటా. అందులో అసలు వీళ్ళు చెప్పే క్యారెక్టర్ల ప్రమేయమే ఉండదు. ఇమాజినేషన్ స్టోరీస్ అనుకుంటా. వీళ్ళు రైటర్లు అయితే ఎంత బాగుండో అనుకుంటా. అంటే వాళ్ళు ఏం చేస్తారో పక్కన వాళ్ళు కూడా అదే చేస్తారని అలా ఉండి వాళ్ళు గాసిప్స్ నడిపిస్తారు. సో అదంతా ఈజ్ పొల్యూటింగ్ యువర్ ఓన్ సెల్ఫ్. మనం ఏమనుకుంటామంటే ఆ టైంకి వాళ్ళ మీద ఏదో మాట్లాడుతున్నాం, కాలక్షేపం చేస్తున్నాం అనుకుంటాం, లేదా వాళ్ళని ఏదో చెడుగా చేస్తున్నాం అని మనం హ్యాపీ ఫీల్ అవ్వచ్చు. కానీ అది ఎవరి ఆత్మని వాళ్ళు పొల్యూట్ చేసుకోవడమే. సో మాట ఎప్పుడు మాట మంత్రం. మాటే మంత్రం. సరస్వతీదేవి మాట. మంచిగా మాట్లాడితే సరస్వతీదేవిని పూజించినట్టే. మీరు అన్నట్టు మాటే మంత్రం అంటే ఎంత మ్యాజిక్ పవర్ దానికంటే. ఒక మాటని ఒక బంధం నిలబెట్టాలన్నా, బంధం విడిపోవాలన్నా, ఏదైనా కూలిపోవాలంటే ఒక్క మాట చాలు. అంతే కదా. అండ్ మాటకు వైబ్రేషన్స్ ఉంటాయి రాధా. ఆ వైబ్రేషన్సే యూనివర్స్లోకి వెళ్ళి కనెక్ట్ అవుతాయి. అందుకే మనకు కొంతమందితో ఇష్టం ఎక్కువ ఉంటుంది చూడు. తక్కువ మాట్లాడతాం, రోజు మాట్లాడకపోయినా మనం ఇష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఆ వైబ్రేషన్స్ కనెక్షన్ వల్లే. సూపర్ కదా. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.